సో ఈ 9 మందిలో సార్ కూడా ఒకరు ప్రస్తుతం నా ముందున్నారు. ఆయన నివాసంలోనే మనం ఉన్నాం. సార్ నమస్తే. నమస్కారం సో అండి. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కొంత సంతోషం అనిపిస్తున్నదా? ఈ కొంత సంతోషంగా, కృతజ్ఞత కొంత సంతోషం కాదు, పూర్ణానంద స్వరూపం. అంతేనా? పూర్ణంగా ఉన్నది. కానీ గమ్మత్ ఏముందంటే 50 ఏళ్ల నుంచి గుర్తించలేని మళ్ళీ మన చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు చాలా, ఆయన పక్క తెలంగాణ మనిషి. తెలంగాణ కొరకు ఏదో చేయాలి, ఏదో సాధించాలనేటువంటి సంకల్పం ఆయన దగ్గర ఉన్నది. అదేవిధంగా మళ్ళీ ఆయన చేసే పనులు కూడా కొన్ని మొదలుపెట్టిండ్రు, అవన్నీ వేరు సంగతులు. ఈ విషయంలో ఆయన దాని వెనకాల పైరవి కానీ ఏదే కానీ ఆయన దగ్గరికి అప్రోచ్ కాలేదు నేను. ఓకే. ఆయనంతలో ఆయన్నే ఈ విషయం నన్ను తలుచుకున్నాడంటే నాకు సంతోషంగా ఉంది. సో అన్ని గుర్తొస్తున్నాయా సార్? అంటే చాలా మీరు పడ్డ కష్టము, మీరు పెట్టిన డబ్బులు, ఆ ఖర్చు, అంటే మీరు ఉన్న దాంట్లో మీరు దానికోసం ఖర్చు పెట్టిన చాలా పడ్డ కష్టం చాలా గుర్తొస్తుందండి. అది 1974 69 అజిటేషను, 71 72లో నా డిజైన్ అప్రూవ్ అయింది. అంజయ్ గారు, మదన్ మోహన్ గారు, మాణిక్రావు గారు, మళ్ళీ ఈయన ముద్రాజు లక్ష్మీనారాయణ యాదవ్, వీళ్ళందరూ కలిసి కమిటీ మెంబర్స్ అండి. అదో పెద్ద కథ ఉంది, ఇదివరకు మనం మాట్లాడుకున్నాం. కానీ గమ్మత్ ఏముందంటే 1974లో కంప్లీట్ అయింది. ఫస్ట్ వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ 74 75 ప్రాంతంలో జరిగింది. ఇది కంప్లీట్ చేసినందుకు నాకు అక్కడ సన్మానం జరిగింది. ఆనాడు ఫస్ట్ వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్లో అది కథ. అది జరిగింది. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ బాధాకరమైనది విషయం ఏంటంటే మెమోరియల్ కట్టిన వాళ్ళ మెమోరియల్ను కట్టడం జరిగింది, మళ్ళీ దాన్ని పక్కన పెట్టిండ్రు. అది బాధాకరమైన విషయం. అట్లా పెట్టకూడదు. అది చాలా అన్యాయం. అది ఎవరైతే ప్రాణాలు త్యాగించి వాళ్ళు అంటే తెలంగాణ కొరకు పాటుపడ్డారో వాళ్ళని మర్చిపోవడం కానీ, వాళ్ళ మెమోరియల్ కానీ ఇనాగ్రేషన్ చేయకుండా పెడితే చాలా అన్యాయం. అది నీకు ఒక విధమైనటువంటి పదం వస్తుంది. తెలుగు జాతికి ఒక తీరని మచ్చగా మారిపోయిందండి మెమోరియల్ను ఇనాగ్రేషన్ చేయకపోతే. తీరని మచ్చ తెలుగు జాతికి అంది. చాలా మటుకు పేపర్లలో అవి ఇవి జరిగినాయి, పోవడం జరిగింది. గత ప్రభుత్వం 10 ఏళ్ళు పట్టించుకోలేదు వాళ్ళు. మళ్ళీ వాళ్ళది హ్యాండ్ టు హ్యాండ్ నేను సీఎం కూడా ఇచ్చిన, కేసీఆర్ గారికి ఇచ్చిన, అవన్నీ చేసిన వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు దాన్ని పక్కన పెట్టిండ్రు, నన్ను కూడా పక్కన పెట్టేసి. అది జరిగిన కథ, పెద్ద కథ. నీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక, రేవంత్ రెడ్డి గారి విషయంలో చాలా మటుకు చెప్పాలంటే, ఒకటే పదంలో చెప్పాలంటే, ఇది పక్కా తెలంగాణ మ్యాన్. తెలంగాణ కొరకు ఆయన చేయాల్సిన, తెలంగాణ కొరకు ఏదో చేయాలి అన్నటువంటి సంకల్పమే కానివ్వండి, అభివృద్ధి చేయాలనే సంకల్పమే కానివ్వండి, అవన్నీ చేస్తున్నాడు. ఆయన సంకల్పం అది. ఇక దానికి తాను అవన్నీ ఒక ట్రాక్లోకి గత ప్రభుత్వాలన్నీ నాశనం చేసింది తెలంగాణను. అడ్మినిస్ట్రేషన్ నాశనం చేసింది, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ నాశనం చేసింది, దొంగతనాలు దోసుకోవడం జరిగింది. అంతేగాని వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇంకా అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇది పెద్ద చరిత్ర. ఇప్పుడు మీకు ముందే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? మీరు ప్రోగ్రామ్కి అటెండ్ అయినట్టున్నారు కదా నిన్న. సో మీరు రావాలి, మీకు స్టేజ్ పైన మీ పేరుని అనౌన్స్ చేయబోతున్నారు, మిమ్మల్ని గుర్తించబోతున్నారని ఏమన్నా మీకు చెప్పారా? నాకు నిన్న వచ్చింది ఏంటంటే, ఒక 2 గంటల మొదలు, నిన్న ఫంక్షన్ అయింది 4 గంటలకు 6 గంటలకు, అది 2-3 గంటల మొదలు నాకు ఒక ఫోన్ వచ్చింది. ఇట్లా మీరు రావాలి, ఈడ అటెండ్ చేయాలని. మళ్ళీ కారు కూడా పంపిండ్రు, ఇన్విటేషన్ కార్డు కూడా ఇచ్చిండ్రు. అవన్నీ జరిగినాయి అనుకోండి. కానీ ఈ రకంగా అనౌన్స్మెంట్ చేస్తాడు అనేది తెలియదు. అది ఆల్ ఆఫ్ ఏ సడన్ నాకు అక్కడ కూర్చున్నాకనే నాకు అర్థమైంది ఈ అనౌన్స్మెంట్ అవుతుందని. అది జరిగింది. ఇక దాని సంతోషం అనేది అంతా ఇంత ఉండదు. కానీ ఒకటి మిగిలి ఉన్నట్టున్నది, అక్కడ ఒక శిలాఫలకం పెడితే ఇంకా బాగుంటుంది. మీకు శిలాఫలకం విషయంలో చేస్తే ఇది అనౌన్స్మెంట్. ఇది అనౌన్స్మెంట్ ఏంటంటే మెమోరియల్ కొరకు కాదు. ఇది టోటల్ నేను చేసిన సేవలకు, ఆ ఉద్యమాల్లో పాల్గొన్నందుకు అవన్నీ ఆ చరిత్ర అంతా కలుపుకొని నిన్న అనౌన్స్మెంట్ జరిగింది.
మెమోరియల్ విషయంలో అది ఇంకో కొత్త చాప్టర్, అది మళ్ళీ చాప్టర్ ఇంకో లెవెల్లో పోవాల్సి వస్తుంది. నిన్నటి ఫంక్షన్ తెలుగు తల్లి విగ్రహం ఇనాగ్రేషన్, తెలంగాణ తల్లి ఇనాగ్రేషన్, మళ్ళీ అవన్నీ పెద్ద చాలా మంచి గ్రాండ్గా ఫంక్షన్ అయిందండి. అటువంటి ఫంక్షన్ మళ్ళీ మనం చూడలేము అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా గ్రాండ్ ఫంక్షన్.